హాయ్ అండి. ఈరోజు మనం అయితే పూర్తిగా షెడ్ క్లీన్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి నేను ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా. మనకు ఖచ్చితంగా మనం బ్యాచ్లో ఒక బ్యాచ్ వేసినామంటే 4 monthsకు కంపల్సరీ మంత్లీ ఒకసారి క్లీనింగ్ అయితే డీప్ క్లీన్ చేసుకోవాలి. ఆ డీప్ క్లీనింగ్ ఎట్లా అనేది ఇప్పుడు ఈ దాంట్లో నేను పూర్తి వీడియోని అయితే చూపెడతాను మీకు. మీరైతే నీట్గా చూసుకోండి, ఓకేనా? మనం షెడ్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. క్లీన్ చేసే ముందు మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే మనం స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకోవాలంటే బయో బూస్టర్ కానీ ఏదన్నా మనకు సంబంధించిన పెయిన్ రాకుండా కానీ ఏమన్నా ఉంటాయి కొన్ని, అవైతే నేను తర్వాత వీడియోలు చెప్తా. ఇప్పుడు మనం స్ప్రే చేసుకుంటే ఎందుకంటే మనం ఏదైనా షెడ్లో స్ప్రే చేసినప్పుడు పూర్తిగా మన డ్రింకర్ల మీద కానీ ఫీడర్ల మీద కానీ స్ప్రే చేసింది మొత్తం పడుతుంది. అందుకని ఫస్ట్ స్ప్రే చేసుకోవాలి. వేసుకోవాలి. స్ప్రే చేసుకున్నాక మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే మన డ్రమ్ అవుతుంది కదా, మనం వాటర్ అయితే ఏది పెడతామో ఆ డ్రమ్ అయితే నీట్గా కడుక్కొని మనం ఇది నీట్గా కడుక్కొని మనం ఇది మనకు వాటర్ శానిటైజర్ అండి. ఇది మన డ్రమ్ వచ్చేసి 200 లీటర్ల వరకు ఉంటుంది. దాంట్లో మనం మనకు 100 లీటర్స్కి వచ్చేసి మనం ఒక 10 ml వరకు వేయవచ్చు. ఇది అంటే 1 ml ఫర్ 10 లీటర్స్ అట్లా వేసుకుంటే ఇది మనకు కంపల్సరీ ఇది ఉండాల్సిందే. మనకు వాటర్ కానీ ఏమన్నా కాలుష్యమైన వాటర్ కానీ ఏదైనా మనకు వచ్చినప్పుడు ఇది మనకు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తున్నా. ఇది మనకు వచ్చేసి నియోడాక్సిన్ పౌడరు. ఇది మనకు యాంటీబయాటిక్ అండి. ఇది కంపల్సరీ మన దగ్గర ఉండాల్సిందే. ఇక మనకు ఇది వచ్చేసి మీకు చాలామందికి తెలుసు, విమ్రాల్ అంటారు. ఇది చిన్నపిల్లల నుంచి మనం వాడుతూ ఉంటాం. ఇవి మనం వాటర్లో ఎప్పుడు వాడుతూ ఉంటే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చేది కనబడుతుంది. మీరైతే పూర్తిగా వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ మీకు ఈ వీడియోలో నేను షెడ్ని ఎట్లా క్లీన్ చేస్తానా అనేది మాత్రం మీకు పూర్తిగానే తెలుస్తుంది. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇదైతే. ఇట్లా చేస్తే మాత్రం కంపల్సరీ మీకు ఎలాంటి ఒక బాడీ కూడా మోటాలిటీ రాకుండా షెడ్ మాత్రం ఎట్లా నీట్గా మెయింటైన్ చేస్తున్నామో మీరైతే చూడండి కంపల్సరీగా. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ నాటుకోడి లక్షణం ఏంటిదంటే మనం బాయిలర్ కోడి లెక్క ఎప్పుడు కింద అనేది ఉండదు. ఇది మొత్తం షెడ్లు ఉన్నది తవ్వుకుంటా డ్రింకర్లను అయితే మనకు మొత్తం ఈ మట్టి కానీ ఇదంతా చెత్త కానీ పాడేయడం జరుగుతుంది. అందుకు మనం 2 బకెట్స్ తీసుకోవాలి. తీసుకొని ఒక బకెట్లో ఫస్ట్ పోసుకొని మళ్ళీ కొన్ని బకెట్ల ఫ్రెష్ వాటర్ తీసుకొని దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకొని ఇప్పుడు మనకు కడగడానికి అనుకూలంగా ఉండదని చెప్పేసి ఇట్లా వస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనకు డ్రింకర్లకు వాటర్ వస్తాయి కదా, అప్పుడు మనం దీన్ని ఫ్రెష్గా కడుక్కోవాల్సి ఉంటుంది. ఇది మన ఆటోమేటిక్ డ్రింకర్ కాబట్టి ఇవరిదాకా నేను ఇలా కొంచెం చెత్త చెదారం ఉంటే పాడేసుకుంటూ వెళ్ళిన. ఇప్పుడైతే మీరు పూర్తిగా చూసుకోండి నేను ఎట్లా క్లీన్ చేస్తాను దీన్ని. ఇప్పుడు మన దగ్గర ఎలాంటి వాటర్ అయితే లేవు. ఇప్పుడు ఈ డ్రింకర్లు ఉన్నాయి ఏం చేయాలంటే మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తాయి కాబట్టి మనకు ఇవి దీంట్లో వేసుకొని ఒక మంచి క్లాత్ తీసుకొని దీన్ని మంచిగా నీట్గా కడుక్కోవాల్సి ఉంటుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఈ డ్రింకర్ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం కంపల్సరీ మీరు డైలీ 1 టైం అయితే వట్టిగా వాటర్ వారబోసినా ఏం కదా, కనీసం 2-3 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ మీరు ఈ డీప్ క్లీన్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు మీరు మనం వీళ్ళు అసలు వాటర్ ఎలాంటిది లేకున్నా కూడా డస్ట్ అయితే పడతా ఉంటుంది దీంట్లో ఎప్పుడు.
ఇప్పుడు మన ఈ ఫస్ట్ డ్రింకర్లు ఉన్న వాటర్ వాడబోసుకొని మనం మళ్ళీ ఇవరకైతే కడుక్కున్నాం కదా, ఫస్ట్ అయితే ఈ డ్రింకర్లు ఉన్నాయి వాటర్ మంచిగా పూర్తిగా తీసేసుకొని అక్కడ గేట్ వాళ్ళు బంద్ చేసుకోవాలి మన డ్రమ్ దగ్గర. బంద్ చేసుకున్నట్టయితే మళ్ళీ దీంట్లో వాటర్ రావు. ఇప్పుడు మనం కలుపుకున్న వాటర్ వచ్చేసి దీంట్లో పోసుకోవాలి. ఈ నియోడాక్సిన్ అనేది కంపల్సరీ మనం వీక్లీ 2 times కానీ 3 times ఇచ్చుకున్నా పర్లేదు, మనకు యాంటీబయాటిక్గా చాలా పనిచేస్తుంది ఇది. మీరైతే ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టు కదా మొత్తం అయితే మీరు నీట్గా నేనైతే ఎట్లా చూపించినో అట్లా మీరైతే పూర్తిగా ఈ షెడ్యూల్ క్లీనింగ్ అనేది చేసుకుంటే మీకు కనీసం ఈ షెడ్లు ఉన్నట్టు మొటాలిటీ ఎంత ఉంటుందంటే 1% మందం కూడా ఉండదు ఇలా రేషో. 0.5% మాత్రమే ఇలా మోటాలిటీ అనేది జరుగుతుంది మీకు. అంటే కనీసం 100ల ఒక 5, ఒక 2, ఒక 3 ఇట్లా జరుగుతాయి, అంతకంటే ఎక్కువ కూడా జరగదు. మనం కనీసం నేనైతే చాలామంది దగ్గర ఏమంటే కామెంట్లలో ఏమంటున్నారు అని అంటే, అన్న నేను 500 6 వేస్తే నాకు 200 మిగలడం 300 మిగలడం అన్న 200 చనిపోతున్నాయి అంటే, వాటిని పట్టించుకోవడం వల్లనే అట్లా చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు నేనైతే మీకు వీడియోలో చూపెట్టినట్టుగా పూర్తిగా మీరైతే రెస్పాన్స్ అయ్యి మంచిగా నీట్గా నా వీడియోస్ చూసుకుంటా మీరు ఎప్పుడెప్పుడే మంచి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు. ఈ అప్డేట్స్ చూసుకుంటుంటే మీకు లాభ నష్టాలు ఏంటో కూడా మీకు పూర్తిగా చెప్తా ఉంటాను నేను. ప్రతి ఒక్క వీడియోని అయితే మీరు చూడండి. మీరు ఎంత నీట్గా పూర్తిగా వీడియో చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ చూస్తే సగం సగంలో నేను ఏం మాట్లాడినా ఏం చేసినా అనేది మాత్రం మీకు పూర్తిగా చూస్తేనే మాత్రం మీకు అర్థమవుతుంది. కంపల్సరీ చూడండి. మా ఛానల్లో మీరు ఇంతగానో సంప్రదించినందుకు ధన్యవాదాలండి.